సార్ ఏంటి సార్ అసలు ఈ మధ్యకాలంలో అసలు ఎందుకు యూత్కి కూడా ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి? అంటే ఇది యాక్చువల్గా పెయిన్స్ అనేటువంటిది కామన్, ఏ హ్యూమన్ బీయింగ్ కన్నా వస్తుంది. అలాగా ఒకరికి ఏజ్ వారికి రావాలనే ఏం రూల్ లేదు. కాకపోతే ఏంటంటే మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్స్. సో అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇంతకుముందు మనం ఓల్డ్ స్టైల్ అనుకోండి, ఏదైనా చిన్న వర్క్కి మనము కాలినడకనే వెళ్తాం. అవునండి. సో ఏ వర్క్ చేయాలన్నా మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాం మనం. అవును సార్. ఇప్పుడు అలా లేదు, ప్రతిదానికి డిపెండ్ అయి ఉంటాం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. సో అందువల్ల ఏంటంటే బేసిక్గా మన మూమెంట్ అనేటువంటిది లేదు, ఫిజికల్గా లేనప్పుడు ఇంకా ఆటోమేటిక్గా పెయిన్స్ అనేటువంటి కామన్గా వస్తుంటాయి. ఏదంటే ఎప్పుడో సడన్గా మూమెంట్ చేస్తుంటారు, సడన్గా ఉంటారు, సిట్టింగ్ జాబ్ చేస్తుంటారు, స్టాండింగ్ జాబ్ చేస్తుంటారు. చేసినప్పుడు వాళ్ళకి క్లియర్గా ఒక ఎక్సర్సైజ్లు ఏమి ఉండవు వాళ్ళకి, దాన్ని అవాయిడ్ చేయడానికి. ఎప్పుడో ఒకరోజు సడన్గా వంగడం కానీ సడన్గా లేయడం కానీ అలా చేసినప్పుడు అక్కడ పట్టేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ పెయిన్స్ కామన్గా. ఇంకా ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ పెద్దవాళ్ళకి కానీ చేశాక సో మళ్ళీ వచ్చే అవకాశాలు వస్తున్నాయండి అదే పెయిన్స్ కానీ దానివల్ల? అంటే మీకు ఇక్కడ ఒక బేసిక్ అవగాహన ఏంటంటే ఈ కైరోపాటిక్ అడ్జస్ట్మెంట్లో బేసిక్గా మేము చేసేది ఓన్లీ ఒక అలైన్మెంట్ మాత్రమే చేస్తాం. సో ఇప్పుడు ఇది చూస్తే ఇది ఒక మనకు బేసిక్ స్పైన్ అనుకోండి. సో ఇక్కడ ఏదర్ కంప్రెషన్ అని అవుతూ ఉంటుంది. అంటే కంప్రెషన్ అంటే జనరల్గా మెడికల్ టర్మ్లో బల్జ్ అంటారు. ఇలా ఒత్తినప్పుడు కంప్రెషన్ అవుతుంది. లేదంటే స్లిప్ అవ్వాలి, అంటే ఒక బోన్ మీద ఇంకొక బోన్ జరుగుతుంది. ఓకేనండి. అదొకటి. ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే ఇలాగా నర్వ్ కంప్రెషన్ అంటారు. అంటే ఎక్కువ ప్రెషర్ పడినప్పుడు అది ఈ బాల్ లాంటిది ఉంటుంది మధ్యలో, ఈచ్ అండ్ ఎవరీ స్పైన్కి మీకు ఒక క్వశ్చనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దాన్నే డిస్క్ అంటారు. ఈ డిస్క్ ఎక్కువ ప్రెషర్ పడ్డప్పుడు అది ఎటు పోవడానికి దారి లేక ఎటు చోట రావాలి బయటికి, ఇలాగా బల్జ్ అవుతుంది. బల్జ్ అయ్యి ఇటు వెళ్ళేటువంటి నర్వ్ మీద కంప్రెషన్ పడుతుంది. పడ్డప్పుడు దీన్ని నర్వ్ కంప్రెషన్ అంటారు. చాలామంది యూజ్ చేసేవాడు సయాటికా అంటారు. కాల్లోకి వస్తూ ఉంటుంది, కాల్ పెయిన్ వస్తుంటుంది. సో వీటిని బేసిక్గా కైరోపాటిక్లో చేసేది ఏంటంటే వీటిని రీఅలైన్మెంట్స్ అనమాట. ఓకే సార్. ఒక స్లిప్ అయినా ఒక కంప్రెషన్ అయినా మళ్ళీ దాని యొక్క యథాస్థానానికి తీసుకురావాలి. అదే కైరోపాటిక్. అంతే, దీనికి అంతకుమించి ఇంక మిరాకిల్ ఏమి ఉండదు. కాకపోతే దీని హీలింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ వాళ్ళ యొక్క బాడీ కెపాసిటీ. ఎందుకంటే సేమ్ కంప్రెషను ఒక యంగ్ ఏజ్ పర్సన్కి ఉంది, ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్కి ఉంది అనుకోండి. సో యంగ్ ఏజ్ వాళ్ళకి తొందరగా హీల్ అవుతుంది, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి లేట్ అవుతుంది. అంతేగాని ఇక్కడ అందరికి ఒకే విధంగా అనేటువంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉండదు, ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఉండవు. అంటే ఈ మధ్యన ఏంటి సార్, ఏదో చేతికి మైకులు పెట్టి టక్ 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 ఇరిపేస్తున్నారు. అదే ట్రీట్మెంట్ మీద పెట్టే ఇంట్రెస్ట్ దానికన్నా మైకుల మీద ఎక్కువ పెడుతున్నారు. దేని అంటారు, పబ్లిసిటీ వల్ల అంటారా? 100%. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇదే అడుగుతారు, సార్ నాకు ఈరోజు సౌండ్స్ రావట్లేదు సార్, ఇలాగా అడుగుతారు. అంటే సౌండ్ రావడం అనేటువంటిది ట్రీట్మెంట్ కాదు, అడ్జస్ట్మెంట్స్ అవుతుందా లేదా అనేటువంటిది పాయింట్. అందరికీ సౌండ్ రావాలని రూల్ ఎక్కడా లేదు. అది ఎందుకు సౌండ్ వస్తుంది అంటే మీకు మళ్ళీ ఇక్కడ చూస్తే వీటికి ప్రతి ఒక్క దానికి ఒక జాయింట్ ఉంటుంది, మజిల్ జాయింట్ పట్టుకొని ఉంటుంది. దాంట్లో మీకు ఆక్సిజనేటెడ్ లెవెల్స్ అనేటువంటిది నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ అక్కడ ఇంటరాక్ట్ అయ్యి ఉంటాయి. మనం ఇలాగా టక్కని ఒక యాంగిల్లో కొట్టినప్పుడు అక్కడ అవి బబుల్స్ ర్యాప్ అయిపోయి ఒక సౌండ్ వస్తుంది. దానికి ఎప్పుడీ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి ఈవెన్ మీరు ఒక నక్కలు కానీ ఇలా అంటే టక్ టక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో దానికి సైంటిఫిక్గా ఎగ్జాక్ట్గా ఇదే రీజన్ అనేటువంటిది ఎక్కడ లేదు. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఇదే కన్ఫ్యూజన్ ఉంటుంది, మీరు అన్నట్టుగా సౌండ్ వస్తేనే వాళ్ళకి ట్రీట్మెంట్ అయినట్టు కాదు, చాలామంది రిజల్ట్ రావాలి అంతే. ట్రీట్మెంట్ బట్టి అక్కడ సౌండ్స్ వస్తేనే కాదు, దానికి సంబంధించి డాక్టర్ గారికి తెలుస్తుంది ఏం చేయాలి ఏంటి అనేది. నాకు ఒక ప్రముఖ వ్యక్తి చెప్పాడండి. నేను మొన్న అన్నపూర్ణ స్టూడియోకి డాక్టర్ గారిని రప్పించుకున్నాను. ఆ చేతికి మైక్లు లబ్బర్ పెట్టారు, బట్ అసలు ఎడిటింగ్ లో టప్ప అంటుంటే అసలు నాకు మొత్తం ఫ్రీ అయిపోయిన ఫీలింగ్ లో తల ఉన్నాడు. కానీ దానికి ఇంకా ట్రీట్మెంట్ అయిందో లేదో ఆయన అడగాలి యాక్చువల్గా, అసలు ఎలా నిజంగా మీకు రిజల్ట్ ఉందా లేదా అని. అదే చెప్తున్నాను, ఆయన ఊహాగానంలో ఉన్నారండి. అంటే ఎలా ఉందంటే ఇప్పుడు అదే సామెత పెద్దవాళ్ళు చెప్తారు కదా, యథా రాజా తథా ప్రజ అని. సో మీరు అవి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళు అవి చేస్తారు. అంటే ఇంక సౌండ్స్ అట్లీస్ట్ వాళ్ళ దగ్గర వస్తే ఇంకా మంచిది. ఇంకా కొంతమంది ఉన్నారు, నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు కానీ వాళ్ళు ఇంకా బయట నుంచి సౌండ్స్ క్రియేట్ చేసి మరీ పెడతారు అక్కడ సౌండ్ లేకుండా కూడా. ఎందుకంటే పీపుల్ అలా అలవాటు అయ్యారు, సౌండ్ వస్తే బాగుంటుందేమో, తొందరగా రిలీఫ్ వస్తే. అది 100% ఫాల్స్. అది ఎవరైనా సౌండ్ చూపిస్తున్నారని అంటే
బేసిక్గా యూట్యూబ్స్లో కానీ ఈ నెట్స్లో కానీ అవునండి. 90% ఫేక్ వీడియోసే ఉంటాయి. అవి మీరు తెలుసుకోలేరు కానీ అవి మాకు తెలుస్తుంది యాజ్ ఏ డాక్టర్లుగా.